హాయ్ అండి, ఇదే రాక్షస్ గుడి. రాక్షస్ గుహ అంటారు. అంతకుముందు శివాలయం లేదు, ప్రస్తుతానికి శివాలయం ఏర్పాటు చేస్తారు. ఇది రాక్షస్ గుడి. ఇది గర్భగుడి అనేవారు అప్పుడు. మీకు కనిపించేది ఇక్కడ నుంచి మెట్ల మార్గం, ఇంకా కిందకి లోపలికి వెళ్ళాలి. చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. అంతకుముందు ఈ ఫెన్సింగ్ అనేది లేదు. ప్రస్తుతానికి నీట్గా ఫెన్సింగ్ వేసి చుట్టుపక్కల రాళ్ళు నట్టేసి చాలా నీట్గా ఉంది. ఇదే మెట్ల మార్గం, లోపలికి వెళ్ళే మార్గం. ఇది లోపల చాలా బాగుంటుంది. ఈ బావి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బావి చూసిన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంత లోయి, ఇంత మెట్లు మరి ఇంత విధిగా ఉండడం అనేది చాలా ఎవరికైనా ఆశ్చర్యం ఉంటుంది. ఇదేనా బావి? ఇది బాగా ఫేమస్ అయింది ఈ బావి అనేది. ఈ లొకేషన్ కానీ అంతా చాలా సూపర్ బాగుంటుంది. Yakshari Tipmirun, Raksagudi, Bavi Kala Partikan. ఈ లోపల కనిపించేది పిల్ల బావి అంటారు. ఇది ఈ బావి అనేది చాలా లోపల వాటర్ కూడా కొన్ని ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేది. ఇక్కడ ఒక అమ్మవారు ఒకటి పెట్టున్నారు, చిన్న గుడి, ఒకటి గుడిలాగా. ఇది ప్రత్యేకం. ఈ యాక్సిస్ తెప్ప మీద ఒక బావి అనేది చాలా ప్రత్యేకంగా. ఈ చూస్తుంటే చాలా చాలా చూసేదాకా చాలా ఇంపుగా, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇది రాక్షసుని ఉన్నటువంటి బకాసురుడు అన్నటువంటి గుడి. ఇక్కడ ఈ గుడిలోనే అప్పుడు రాక్షసు అంటే బకాసురుడు ఉండేదంట. ఇక్కడ పొనుకొని పక్కన ఉన్నటువంటి బావిలో స్నానం చేసి వచ్చి ఆహారం తీసుకొని ఈ ఈ యొక్క రాక్షసు ఈ గుడిలో నివసించేవాడంట. అప్పుడు మాకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ కానీ మాకు చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉన్నది. ఆ కథ నెక్స్ట్ వీడియో నేను ప్లాన్ చేస్తే, పాండవులు ఇక్కడికి రావడం, వనవాసం ఇక్కడికి రావడం, అక్కడ అంతమంది యాక్సీరని ఏకచక్రపురం అని పిలిచేవారంట. ఈ ఏకచక్రపురం గ్రామంలో పాండవులు వలస వచ్చి ఇక్కడ ఉండి అదే ఈ బకాసురుడి ఊరి మీద అందరూ సంపుకొతింటున్నప్పుడు అక్కడ ఈ ప్రజలు ఏం చేస్తారంటే రోజుకి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు. ఆ ఒప్పందం ఏంటంటే రోజుకు ఒక మనిషిని బండెడు ఆహారం, 2 ఎద్దులు, కాడెద్దులని ఆహారం ఇస్తున్న చెప్పుకొచ్చారట. అలా జరుగుతున్న టైంలో ఒక ముసలావిడి వంతు వచ్చినప్పుడు ఒకటే ఏడుస్తూ ఉన్నదంట. ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు పాండవులు ఆ ముసలావిడిని అడిగారంట, ఎందుకు ఏడుస్తున్నావు ఉన్నప్పుడు. అప్పుడు ఆ ముసలావిడి చెప్పింది, ఈరోజు నా వంతు ఈ విధంగా అని చెప్పేదానికి ఆమె ధైర్యం చెప్పి, నేనున్నానని చెప్పి, మా 5 మంది కుమారులు ఒక కుమారుని మీకు కొడుకులా పంపిస్తానని చెప్పేదానికి భీముడిని పంపించారట. ఆ భీముడిని పంపించినప్పుడు భీముడు పోవాల్సిన టైంలో పోకుండా పోయే దారిలో ఉన్న ఆహారాన్ని తినేసి రాక్షస బకాసురుడి కాడికి వచ్చేతలకి బకాసురుడు అన్నుల ఆకలితో ఉన్నటువంటి బకాసురుడు భీముడిని అడిగేతలకి మధ్యలో తినేసానని చెప్పడంతో ఆకలి మీద ఉన్నటువంటి బకాసురుడు ఈ భీముడి మీదకి దాడి చేయడం జరిగింది. అంటే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీముడు రాక్షసుని మధ్య యుద్ధం జరగడంలో ఆ భీముడు బకాసురుడు అటువంటి చంపేయడం
వధించడం జరిగింది. అప్పుడు ఆ ఏకచక్రాపురం గ్రామస్తులు సంతోషంతో, ఒక సంబరాల్లో, ఒక ఆనందంతో, ఒక పండగ వాతావరణంలా చేసుకున్నారు. ఆ పండగ వాతావరణం కూడా ఈ దీపావళికి సంకేతంగా ఒక చెప్తారన్నమాట. ఇది నాకు కొద్దిగా తెలిసిన మాకు చిన్నప్పుడు స్కూల్‌లో టీచర్స్ హ్మ్. తోటి తెలిసిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అది నాకు గు గుర్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను పూర్తిగా నీట్‌గా చూపిస్తాను. చూపించినప్పుడు నీ కథ కూడా నీట్‌గా జస్ట్ ఊరికే అట్లా చెప్పాను. నాకు తెలిసినంతకు ఈరోజు టైం ఉన్నంత వరకు వీడియో చేశాను. నెక్స్ట్ ఒక ప్రత్యేకంగా వీడియో తయారు చేసి ఆహ్, మొత్తం ఆహ్, హ్మ్. అంటే యాక్స్ తిప్పేద ఉన్నటువంటి ప్రదేశాలన్నీ ఒకసారి నీట్‌గా చూపించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా యూట్యూబ్ అంటే నా ఛానల్ చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోలు నేను అప్‌లోడ్ అంటే మీకు చూపించేదానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.